సిస్టర్స్, బ్రదర్స్, ప్రేస్ లాట్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు కూడా మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకండి, ఎవరితో షేర్ చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి వినడం కష్టంగా ఉంటుంది. సర్వజ్ఞాని మనకు ఉండగా మనుషులో నీ కష్టాలు చెప్పడం ఎందుకు? మనుషులకు నీ కష్టాలు చెప్పడం ఎందుకు? మనుషులకు చులకన అవ్వడం ఎందుకు? వారి ముందు ఏడవడం ఎందుకు? దేవునికి తప్ప మనుషులందరికీ చెప్పడం ఇక చాలు, ఆపేయ్. మొదటిగా దేవునికి చెప్పండి, ఆయన దగ్గర ఏడవండి. సమాధానం పొందుకోవాలి అన్న ప్రతిసారి ఆయనను అడగండి, ఆయన దగ్గర మొరపెట్టండి. ఆయన దగ్గర మొరపెట్టినప్పుడే దొరుకుతుంది. ఏ రీతిగా అయితే హన్న దేవుని దగ్గర సమాధానం పొందుకునే అంతవరకు మొరపెట్టిందో, గుండె భారంతో వేదనతో వెళ్ళిందో, కానీ ఎప్పుడు అయితే కుమారుడు పుడతాడు అనే వాగ్దానం పొందుకుందో ఇంకా ఎప్పుడూ దిగులు చెందలేదంట. సంతోషంగా జీవించిందంట. అదే రీతిగా ఆవిడ నమ్మినట్టే కుమారుణ్ణి పొందుకుంది. ఇంకా చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో పట్టుదలతో న్యాయం కోసము అన్యాధిపతి దగ్గర బ్రతిమిలాడే ఆ విధవరాలు గురించి కూడా తెలుసు కదా. తాను కూడా పట్టుదల కూడానే సమాధానం పొందుకుంది. ఈరోజు మీరు కూడా అదే చెయ్యాలి. ఇంకా ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే యేసయ్య దగ్గర మోకరించి మొరపెట్టండి. ఆయన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు. ఆయన వింటున్నాడు. మొరపెట్టండి. మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించబడును అని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన మాటను పాటించేవాడు విజయం సాధించకుండా ఎలా ఉండగలడు? మనుషుని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది. క్రీస్తును ఆశ్రయించుట ద్వారా దేవుని నీతిలో మనము నింపబడతాము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందమై ఉన్నది. అన్ని విషయాల్లో దేవుని ముందుంచేవాడు ప్రపంచంలో ఏ విషయంలోని వెనకంజ వెయ్యుడు. లోకస్తులు ఏ ఆనందం కోసం, సంతృప్తి కోసం నిరంతరాయంగా ఎంపర్లాడుచున్నారో వాటిని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడనేది లేఖన సత్యం. హల్లెలూయా. అనుదిన జీవితంలో వివిధమైన భారములు మొయ్యలేక నీరసించిపోతున్నావా? ఒత్తిళ్లను అధిగమించలేకపోతున్నావా? ఆరోగ్యాన్ని పాడు చేసుకొనుచున్నావా? అయితే కోరాహు కుమారులు తమ జీవిత అనుభవంలో నుండి రాసిన ఈ మాటను జ్ఞాపకం చేసుకో. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుకల్లో చాలా అల్పమైనవి జీవులైనప్పటికీ వాటి అత్యంత గంభీరమైన దేవుని బలిపీఠం దగ్గర చోటు దొరికింది. లోకం దృష్టిలో నువ్వు సామాన్యుడివే కావచ్చు, కానీ నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన నీ దేవుడు దృష్టిలో వెలకట్టలేని విలువ ఉంది. జీవితం తుఫానుల్లో చిక్కుకొని వ్యాధులకు గురై ఉన్నావా? క్రీస్తు పాద సన్నిధి తప్ప సురక్షితమైన ప్రాంతం ఏముంటుంది? ఇదిగో చూడు సిస్టర్, బ్రదర్, మీ కష్టాలు, మీ ప్రాబ్లమ్స్ ఎవరు వినకపోయినా దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన ప్రజలకు హగ్గాయి ద్వారా ఇచ్చిన వాగ్దానం ఇది. దేవుని కోసం, దేవుని ప్రేమ, రాజ్యం విస్తరణ కోసం ఏదో చెయ్యాలన్న ఆలోచన నీలో ఎలా తరబడి ఆలోచనగానే మిగిలిపోయిందా? అద్భుతమైన సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, వానరులు దేవుడు ప్రతిసారి నీ క్రీస్తునప్పుడు ఏవో కారణాలు బట్టి
నీకు ఇస్తున్నప్పుడు ఏవో కారణాలు బట్టి వాటిని సరిగా వినియోగించలేకపోతున్నావా? పని ప్రారంభించి ఊహించలేని విజయాన్ని చూస్తావు. కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు ప్రభువును నీకు తోడే ఉన్నాడు. ఆయన శక్తి ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఏ మనుషుడు వినకపోతే ఏంటి? ఎవరు వినకపోతే నీకేంట? సిస్టర్ బ్రదర్, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో, యేసే మార్గం. ఇదిగో సిస్టర్ బ్రదర్, చూడండి, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని కీర్తనాకారుడైన దావీదు దేవుని పట్ల తనకున్న కృతజ్ఞత భావాన్ని వెల్లడి చేశాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని ప్రకటంగా విశ్వసించాడు. సమస్తమును తన మహిమార్థమై ధారాళంగా మనకు అనుగ్రహిస్తున్న దేవుని కీర్తించడం కన్నా పరమార్థం ఏముంది? కృతజ్ఞతతో 2 రకాలున్నాయి. ఒకటి పొందుకున్న వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం, రెండవది ఇచ్చిన వాటిని మర్చిపోవడం. జీవితంలో పొందుకునే ప్రతి మేలును మర్చిపోకుండా కృతజ్ఞతతో జీవించేవాడు అందరికన్నా ఆనందంగా ఉండగలడు. ప్రతి విషయానికి సనిగేవానిలో ఆనందం ఎక్కడుంటుంది? నీ హృదయంలో దేవుడు ఉంచిన ఆనందాన్ని, నీ పెదవులపై ఉన్న చిరునవ్వుని ఎవ్వరు దొంగిలించనివ్వకండి. నిత్య జీవితంలో కొన్ని పరిస్థితులు అనగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఎడబాటు అతి తీవ్రంగా నిన్ను కలిచివేయవచ్చు. ఓటమి చెందినప్పుడు ఇక నువ్వు విజయం సాధించలేవు అని అపవాది నిన్ను నిరుత్సాహపరచవచ్చు. సరిగ్గా అదే సమయంలో ప్రేమామయుడైన దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకో. నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను, నువ్వు నా దృష్టిలో చాలా ప్రత్యేకం అని నిన్ను బలపరుస్తున్న దేవుని వైపు చూడు. ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి కానీ నీ ఆనందాన్ని, క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడుచున్న శాంతిని, నీ గుండెలో ఉన్న శుభప్రదమైన నిరీక్షణను దొంగిలించలేరు. మీకు మేలు కలుగునని నీతిమంతునితో చెప్పుము అన్ని యెషయా గ్రంథంలో రాయబడిన దేవుని మాట విశ్వాసంతో నింపబడిన వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత దినాల్లో మేలు కోసం మానవుడు తిరగని ప్రాంతం లేదు, చెయ్యని కార్యక్రమము లేదు. ఎన్ని చేస్తున్నా కీడులు మనిషిని తరుముతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మనిషికి అన్ని విషయాల్లో మేలు చేయడానికి వచ్చారు. నీ పాపములను క్షమించుట ద్వారా, ఆధ్యాత్మికంగా సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ప్రసాదించుట ద్వారా, మానసికంగాను నీకున్న ప్రతి అవసరాన్ని తన మహిమార్వంలో తీర్చడం ద్వారా భౌతికంగా మేలు చేయగల సమర్థుడు ఆయనే. దేవుని నీతితో నింపబడి సకల విషయములో మేలును పొందుకో. హల్లెలూయా.